జై శ్రీరామ్. ఈరోజు సుబ్బలక్ష్మి గారు అక్కయ్య గారిని ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఏదంటే గిరిజన ప్రాంతంలో ఎక్కువగా కన్వర్షన్ మత మార్పిడి చేయడం జరుగుతుంది. విదేశాల నుంచి వచ్చి అనేక మబ్బ రూపాయలు పెట్టి మత మార్పిడి చేయడం జరుగుతుంది. ఈ రోజు ఈ అక్కయ్య గారితో ఈ విషయాలు తెలుసుకుందాం. ఏ విధంగా దీన్ని అరకడతారు? మీరు దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుంటారు కదా, అక్కయ్య గారు దీన్ని ఏ విధంగా మీరు మాట్లాడతారు? జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. నేను సుబ్బలక్ష్మి. దేశం కోసం ధర్మం కోసం మన గిరిజన ప్రాంతాలకి అమాయకమైన మన గిరిజనులు ఎవరు ఏది చెప్పినా మన ఆదివాసి అడవి బిడ్డలను నమ్ముతాం. వాళ్ళ చాక్లెట్ ఇచ్చినా లేకపోతే రొట్టె ముక్క ఇచ్చినా చిన్న తొప్పటి ఇచ్చినా మనకి హెల్ప్ చేస్తున్నారు అని మనం వాళ్ళని దైవంతో పూజిస్తాం. వాళ్ళ కాళ్ళకు నమస్కారం పెడతాం. ఎందుకంటే మన పేదరికం మనల్ని అలా చేస్తుంది. మనం అమాయకులం. అడవుల్లో ఉండేవాళ్ళు ఆదివాసులు అమాయకులు. సిటీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ మనకు నాలెడ్జ్ ఉండదు, అమాయకులు. కానీ మన అమాయకుల్ని అడ్డం పెట్టుకొని ఈ క్రైస్తవ మతం కోసం ఎవరైతే మిషనరీలు పనిచేస్తున్నారో ఈ దుర్మార్గులు మన అడవి ప్రాంతాలకు వచ్చి మన గిరిజనుల్ని చాక్లెట్లు ఇచ్చి బిస్కెట్లు ఇచ్చి మబ్బి పెట్టి మాయ మాటలు చెప్పి మీ పాపాలు పోతాయి, మీ దరిద్రాలే పోతాయి, మీకు దేవుడు వస్తాడు, మిమ్మల్ని అద్భుతంగా మీరు పైకి ఎదుగుతారు, మీరు చనిపోకుండా పరలోకానికి వెళ్తారు, గడిది గుడ్డు గంగర బోత అని చెప్పేసి ఈ కేడి నా కొడుకులు పాస్టర్ నా కొడుకులు చెప్తుంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆదివాసులు అడవి బిడ్డలకి, కాబట్టి అలా మాటలు నమ్మకండి. ఐఎమ్ ఎక్స్ క్రిస్టియన్, ఎక్స్ ముస్లిం. అంటే 8 సంవత్సరాలు నేను చర్చికి వెళ్ళాను నాన్న. ఇదంతా ఫ్రాడ్, పెద్ద ఫేక్, ఏముండదు. ఆ బైబిల్ వచ్చి తన్ని బూతులు అంటే ఆ బైబిల్ మనకు చదవడం రాదు, మన వాళ్ళకి తెలియదు కదా. తెలియక వాడు వచ్చి పాస్టర్ నా కొడుకు వచ్చి చెప్తే నమ్మేస్తాం మనం. ఎందుకంటే వాడు మబ్బి పెడతాడు, మాయ మాటలు ఇస్తాడు. ఆడికి తెలుసు వాడంతా చేసేది అబద్ధం, ఒక నాటకం, ఒక బూటకం. మన ఫోటోలు తీసుకుని మన వీడియోలు తీసుకుని ఆ బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించుకుంటారు. వాడు అప్పుడు మన ఇంతమంది నేను మతం మార్చాను అని చెప్పేసాడు, స్క్రిప్ట్ తయారు చేసి వాడు పంపిస్తే మన ఫోటోలు పెడితే ఆ బ్రిటిష్ వాళ్ళు వీడికి డబ్బులు పంపిస్తారు, ఫండింగ్ అంతే. కాబట్టి మనల్ని మత మార్పిడి చేసి దేశ ద్రోహుల కింద తయారు చేస్తారు వీళ్ళు. అంతే. కాబట్టి మనం అమాయకులం. అలాగే అమాయకులాగా ఉండకూడదు. మనం ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా వినాలి. ఇది నిజమా, ఇది అబద్ధం, వాస్తవం అని చెప్పి మనం తెలుసుకోవాలి, గ్రహించాలి. మన సనాతన ధర్మం కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నది. కానీ మన సనాతన ధర్మాన్ని వీళ్ళు దూషిస్తూ పాస్టర్లు మహా అయితే 2000 సంవత్సరాల కిందట వచ్చింది క్రైస్తవం. అసలు ఆ బైబిల్లో యేసు దేవుడనే ఉండదు, యెహోవా దేవుడని ఉండదు. ఇదంతా అబద్ధం మాటలు చెప్పి మనల్ని మతం మార్పిడి చేసి వాళ్ళ లబ్ధి కోసం మన అమాయకమైన గిరిజనులు మనల్ని అడ్డం పెట్టుకుంటున్నారు. మనం ఎవరైతే ఆదివాసులు అడవిపెట్టలో గిరిజనులు ఎవరైతే ఉన్నాం, మనం పూర్తిగా గిరిజన ప్రాంతాలన్నీ మతం మారిస్తే ఈ దేశం చాలా నష్టపోతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్ గా ఉండాలి. వాళ్ళ మాటలు వినకూడదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలంటే నాన్న, వాళ్ళు ఎవరైనా వచ్చి మన గిరిజన ఆదివాసి బిడ్డల దగ్గరకు వచ్చి మీరు మతం మారండి, ఏసే దేవుడు అని చెప్పినప్పుడు వాళ్ళ మీద మనం కంప్లైంట్ చేయాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి. మేము ఆదివాసులు అడవి బిడ్డలు, మాకు పండుగలు ఉన్నాయి, పప్పు పండుగలు ఉన్నాయి, గంగమ్మ తల్లి పండుగలు ఉన్నాయి, మేము హిందువులు, మా దగ్గరికి వచ్చి మీరు ఎందుకు మతం మారమని చెప్తున్నారు, అర్జెంట్ గా మేము కేసు పెడతామని చెప్పేసి ప్రతి ఒక్కరు ఏకమవ్వాలి. ఒకరు ప్రశ్నిస్తే మనం అందరూ ఏకమయ్యి మన కోసం ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళ వెనకాల ఉండి అందరం కూడా ఎవరైతే వచ్చారో మతం మారమని చెప్పడానికి వాళ్ళ మీద మనం ఫైట్ చేయాలి, లీగల్ గా ఫైట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 కాల్ చేయండి, లేదా దగ్గరలో ఎవరైనా పోలీస్ స్టేషన్ ఉంటే కానిస్టేబుల్ ఫోన్ చేయండి, వెళ్ళి కేసు ఫైల్ చేయండి. ఈ ప్రాంతం సిటీ ప్రాంతాల నుంచి వచ్చి మాకు చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి మతం మారమని చెప్తున్నారు, 100% వాళ్ళ మీద కేసు పెట్టేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా ఫైట్ చేసామంటే ఒక్కొక్క నా కొడుకు పాస్టర్ నా కొడుకు మన ఏరియాకి గిరిజన ప్రాంతాలకు రావాలంటే ఆదివాసులతో పెట్టుకుంటూ అడ్డంగా నరికేస్తారని చెప్పి అల్లు పవర్ భయపడాలి. అలా మనం ఉండాలి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. గారు ఈ మధ్యలో మీరు గిరిజనుల గురించి మాట్లాడుతున్నారు కదా, గిరిజనులు ఎవరు కూడా హిందువులు కాదంటున్నారు, దీని మీద మీ స్పందన? గిరిజనులు హిందూ కాదని ఎవరు చెప్పారు? ఏమైనా ప్రూఫ్ ఉందా? ఏమైనా లీగల్ గా ఉన్నాయా? లేకపోతే ఏమైనా బుక్కులు ఉన్నాయా? లేకపోతే ఏమన్నా ఏ ఆధారంలో? అసలు హిందువులు అనేదే పక్క కట్టర్ హిందువులు అంటేనే ఆదివాసి అడవిపెట్టలో. ఏకలవ్యుడు ఎవరు? అల్లూరి సీతారామరాజు ఎవరు? డాక్టర్ సీతమ్మ ఎవరు? ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎవరు? హిందువులు కాదా? మరి అలాదప్పుడు గిరిజనులు హిందువులు కాదని ఎవరు చెప్పాడు? అలా ముందు కేసు పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదంతా అబద్ధం. మనకి ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలు, గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి. వీటన్నిటిని మనం కాపాడుకోవాలి. రానున్న రోజులు చాలా ప్రమాదం. ఈ క్రైస్తవ మతం అనేది ఒక వైరస్. కరోనాకు మందు ఉంది, కరోనా పోయింది, ఒక దేశాన్ని అల్లాడించింది కానీ పోయింది. కానీ ఈ క్రైస్తవ మతం అంతకంటే ప్రమాదకరమైనది ఏదంటే ఈ క్రైస్తవ మతం వైరస్, చాలా ప్రమాదం. దీని బారి నుంచి మనం కాపాడుకోవాలంటే మన కట్టర్ హిందువులాగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి. గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గిరిజనుడు కూడా హిందువులు కాదనేసి దేశవ్యాప్తంగా కుట్ర జరుగుతుంది. దీని మీద మీ యొక్క మాటల్లో తెలుసుకుందారని ఈ రోజు ఆర్ఎంకే టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ చేస్తుంది. జై శ్రీరామ్.
ఇది ఎవరైతే హిందువులు కాదు గిరిజనులు అని చెప్పి అంటున్నారో అది 100% వాస్తవం. ఎలా వాస్తవం అంటే మతం మారని గిరిజనుడు హిందువు కాదు, మతం మారకోకుండా హిందువుగా ఉంటే గిరిజనుడే. కాబట్టి దీనికోసమే కదా మనం చలో ఢిల్లీ వెళ్ళాం. మనం అసలు దేనికి వెళ్ళాం? ఢిల్లీ కోసం. చలో ఢిల్లీ ఎందుకు పెట్టుకున్నాం? మన ఆదివాసులు అందరం కలిపి మన హిందువుగా ఉంటూ మా రిజర్వేషన్ పొందుతూ మతం మారి మన దేశాన్ని మన ధర్మాన్ని దూషించేటువంటి మతంలోకి మారిన వాళ్ళకి బీసీసీ సర్టిఫికెట్లు ఇవ్వాలనే కదా మనం చలో ఢిల్లీ వెళ్ళాము. మతం మారిన గిరిజనుడు ఎవడైనా సరే హిందువు కాదు, గిరిజనుడు కూడా కాదు. 100% హిందువులని చెప్పుకుని దొంగ సర్టిఫికెట్లు హిందువు అని పెట్టుకుని రిజర్వేషన్ పొందుతున్న నాటకాలు చేస్తే ఒక్కొక్కరికి మనం తోలు తీయచ్చు, కోచింగ్ చేయొచ్చు. వాళ్ళ చర్చిల్లోకి వెళ్ళినప్పుడు మనం ఫోటోలు తీయాలి, వీడియోలు తీయాలి, వాళ్ళ పోలీస్ స్టేషన్ లో ఎంఆర్ఓ కప్ చెప్పాలి, మనం ఫైల్ చేయాలి. మనం అందరూ ఐక్యతకుంటేనే మనం ఎదురు చేయగలం. మనం విడిపోతే పడిపోతాం, కలిసి ఉంటే ఫైట్ చేస్తాం, ధర్మంగా నిలబడతాం, దేశాన్ని రక్షించుకుంటాం. అంతే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా గిరిజనులు మతం మారితే గనక వాళ్ళు హిందువు కాదు, గిరిజనులు కాదు, బీసీసీలు, క్రైస్తవులు రిజర్వేషన్ కి అనర్హులు. దానికోసం మనం చలో ఢిల్లీ వెళ్ళాం. అదే విధంగా మతం మారినటువంటి వారు వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే స్థాయి దాకా ఉంటున్నారు కదా, దీని మీద మీరు ఏం మాట్లాడతారు? అది అసలు అనర్హులు. మతం ఎవరైతే మారారో వాళ్ళకి ఎలక్షన్ లో నిలబడే అర్హత అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏదైతే చర్చిలకు వెళ్తున్నారో నేను చెప్పారు కదా ఇందాక, అలాగా వాళ్ళు చర్చిలకు వెళ్ళి ఏదైనా ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నా ఆ ఫోటోలు మనం తీయాలా, అవి ఎంఆర్ఓ ఆఫీస్ లో పెట్టాలా, వాళ్ళకి బీసీ సర్టిఫికేట్ ఇప్పించాలా, ఫైట్ చేయాలి, మనం అందరం కలిసి చేయాలా. లేదంటే మనకి చాలా ప్రమాదం. మనం నిజంగా హిందువులుగా ఉండి నిజమైన గిరిజనులుగా ఉండి ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు మనం పాటిస్తూ ఈ దేశాన్ని రక్షించుకుంటే వాళ్ళు మతం మారి మన దేశాన్ని ధర్మాన్ని దూషిస్తూ ఉండి మన రిజర్వేషన్ పొందుతున్నారంటే వాళ్ళు అడ్డదారిలో వెళ్తున్నాం. మనం స్ట్రైట్ ఫార్వర్డ్ గా వెళ్ళి ఫైట్ చేయాలి.